Hi viewers, myself Venkat. My channel Screen Making and Screen Printing. Please subscribe my channel. Do not miss my videos and updates. Please let's go topic. ఈరోజు స్క్రీన్ ప్రింటింగ్లో మీకు ఒక డిఫరెంట్ ట్రిప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మనకి చాలా రకాలుగా మనము బ్లౌజెస్ మీద కానీ కొన్ని చిన్న A4 సైజ్ స్క్రీన్స్ మీద మనము చాలా ప్రింట్లు వేసాము. బట్ ఈరోజు డార్క్ కలర్ మీద గోల్డ్ కలర్ ప్రింట్ వేస్తానండి. దీనికి నేను సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ వాళ్ళది గోల్డ్ కలర్ పెయింట్ని చూస్ చేస్తానండి. అసలు ఎందుకంటే ఏంటి ఈ పెయింట్ని నేను చూస్ చేస్తుంది మనకి నియరెస్ట్గా అవైలబుల్లో దొరుకుతుంది. దీంట్లో మనకి కొన్ని మిక్సింగ్లు ఉంటాయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఇప్పుడు దాకా మనము యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వాళ్ళది పెయింటింగ్ అండి. ఇది కలరు. దీన్నే మనము మోస్ట్లీగా ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇది నియరెస్ట్ విలేజెస్లో కూడా దొరుకుతుందండి. చాలా పేద విలేజెస్ అంటే ఇంకా ఈ రోజుకి ఇంకా ఆటో సర్వీసులు ఉన్న అక్కడ కూడా ఇలాంటి పెయింటింగ్లు అనేది అవైలబుల్లో ఉంటుందండి. సో మనకి ఇందులో గోల్డ్ కలర్ కూడా అవైలబుల్లో ఉందండి. చూడండి, ఇది గోల్డ్ కలర్ అండి. ఇది 100 ml. దీని నెంబర్ వచ్చేటప్పటికి 351 అండి. ఈ నెంబర్ గల గోల్డ్ కలర్ని మనము ఇప్పుడు ఈ డార్క్ పెయింట్ షీట్ మీద మనం వేస్తున్నామండి ప్రాక్టీస్ కోసం. మనము ఇందులో సిల్వర్ కూడా అవైలబుల్లో ఉంటుందండి. మనకి ఇప్పుడు సిల్వర్ గోల్డ్ అండి, ఇవి రెండు 100 ml బాటిల్స్ అండి ఇవి. ఇందులో ఇంకా ½ లీటర్ బాటిల్ కూడా ఉందండి అవైలబుల్. కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. అండ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చండి మనం. ఇది 1 లీటర్ బాటిల్ అండి. చూడండి, ఇందులో 100 ml, ½ లీటర్, 1 లీటర్ అంటే మనకి ఇన్కమ్ లెవెల్స్ బట్టి హై స్టాండర్డ్ నుంచి లో స్టాండర్డ్ వరకు మనకి ఏ క్వాలిటీ వాళ్ళైనా సరే పీపుల్స్ అవైలబుల్లో ఉండే విధంగా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్లో రిలీజ్ చేశారండి. సో ఈ పెయింటింగ్ని మనము యూజ్ చేసి ఎందుకు ఎక్కువగా దీన్నే యూజ్ చేస్తున్నామంటే అండి, యాక్చువల్గా ఇందులో బయట ప్రొడక్ట్స్ ఉన్నాయండి చాలా, కానీ వాటిని మనము డిఫరెంట్గా కెమికల్స్ కలపాలండి. అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి బైండర్ కలపాలండి. బైండర్ మనం బయట వేరుగా కొనుక్కోవాలి. తర్వాత దాంట్లో మిక్సింగ్ వచ్చేటప్పటికి కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ కొనుక్కోవాలి. లేదా తర్వాత దీనికి పిగ్మెంట్స్ అంటే కలర్ పిగ్మెంట్స్ కొన్ని ఉంటాయండి. వాటిని తగు మోతాదులు అంటే 4 చుక్కలు, 5 చుక్కలు, 10 చుక్కలు కానీ లేదంటే డ్రాప్స్ని బట్టి మనము ఆ షేడ్ని తీసుకోవడానికి మనం థిక్ కలర్స్కి అయితే థిక్ హెవీగా కలుపుకోవాలండి. అలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రోడక్ట్లో డైరెక్ట్ ఒకే విధంగా క్వాంటిటీతో సహా కలిపేశారండి. దీంట్లో పిక్చర్ ఉంటుంది, బైండర్ ఉంటుంది, పిగ్మెంట్ కలిపేసి ఉందండి. గోల్డ్ కలర్ పిగ్మెంట్, ఇది బ్లూ కలర్ పిగ్మెంట్, ఇది రెడ్ కలర్ పిగ్మెంట్ అండి. పిగ్మెంట్తో సహా కలిపేసి దీంట్లో పిక్సలు, బైండరు, ఇంకా కెమికల్ అమ్మోనియా, కొద్ది స్మెల్ కోసం అమ్మోనియా కూడా కలిపారండి. దీంట్లో ఇంక్లూడింగ్ పిగ్మెంట్తో కలిపి వస్తుందండి. సో ఈ బాటిల్స్ని యూజ్ చేసి మనం ఈ గోల్డ్ కలర్ని యూజ్ చేసి ఇప్పుడు ఈ స్క్రీన్ చూడండి, ఈ స్క్రీన్స్ని ఇప్పుడు ఈ ముఠావన స్క్రీన్ని ఈ డార్క్ కలర్ మీద యూజ్ చేసి నేను ఇప్పుడు గోల్డ్ కలర్ని ఎలా స్విచ్ చేయాలి అని ఇప్పుడు మీకు ఈ ట్రిప్ చెప్తున్నానండి. దీంట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఇప్పుడు యాక్చువల్గా మనం మాన్యువల్ కలర్స్ని ఏ విధంగా అయితే స్క్రీన్ మీద యూజ్ చేస్తామో అదే విధంగా దీన్ని కూడా యూజ్ చేస్తామండి. కానీ బట్ దీనికి ఒక చిన్న చేంజ్ ఉందండి. ఆ చేంజ్ ఏంటంటే అండి, ఇది మనం మాన్యువల్గా తయారు చేసుకునేది థిక్గా వచ్చిందండి. అంటే మనం బైండర్ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి థిక్గా వచ్చిందండి. కానీ గోల్డ్ అనేది మనకి శారీకి సేమ్ యాజ్ టీజ్గా క్వాంటిటీ ఇప్పుడు వేసింది యాజ్ టీజ్గా ఉంటుంది, అలా ఉంటుంది. కానీ దీంట్లో క్వాంటిటీ వచ్చేటప్పటికి గోల్డ్ క్వాంటిటీ బయట మిక్స్ చేసుకునే క్వాంటిటీ కన్నా కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉందండి. ఆ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో తగు మోతాదులో అంటే ఎంత క్వాంటిటీతో మిక్సింగ్ చేశారో ఆ కలర్ని గోల్డ్ కలర్ని మిక్స్ చేశారండి. ఇది మనము శారీ మీద యూజ్ చేసామంటే అండి ఇక్కడ ప్రింటెడ్కి ఆఫ్టర్ వాషింగ్ కాదండి, సెకండ్ వాష్, థర్డ్ వాష్ కాదండి, శారీ చినికి అంటే ఫెయిల్ అయిపోయిన తర్వాత కూడా ఇదే షైనింగ్ ఫస్ట్ లుక్ ఎలా షైనింగ్లో ఉండిద్దో అదే షైనింగ్లో ఈ గోల్డ్ కలర్ అనేది ఉండిద్దండి. బట్ మనం మాన్యువల్గా యూజ్ చేసిన మిక్స్ చేసిన గోల్డ్లో మనం మిక్స్ చేసి దాన్ని యూజ్ చేసినప్పుడు ఫస్ట్ షైనింగ్ ఎక్సలెంట్గా ఉంటుందండి. బట్ ఆఫ్టర్ దట్ కొంతకాలం 6 months తర్వాత 1 year తర్వాత కానీ ఆ షైనింగ్ అనేది ఉండదండి. కొంతవరకు పాలిపోయి అంటే బ్లాక్గా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి. సో ఆ వే ఆఫ్ ఫెయిల్యూర్స్ మీరు ఆల్రెడీ గమనించే ఉంటారండి.
సో ఆ మిస్టేక్స్ ఏ విధంగా వస్తాయని ఫైండ్ అవుట్కి ఈ ట్రిప్ అనేది చెప్తున్నానండి. ఈ బాటిల్ని యూజ్ చేసి మనము ఇప్పుడు గోల్డ్ కలర్ ప్రింట్ ప్రాక్టీస్ చేస్తున్నామండి బుటాని. సో ప్లీజ్ వ్యూవర్స్, టుడే బ్లాక్ షీట్ మీద ఇప్పుడు బుటాని గోల్డ్ కలర్ బుటాని యూజ్ వేస్తున్నామండి, అప్లై చేస్తున్నాను. షీట్ మీద ఎందుకు వేస్తున్నానంటే మనకి ప్రాక్టీస్ కోసం అండి. ఆఫ్టర్ దట్ నేను క్లాత్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, అంటే క్లిప్స్ ఏ విధంగా పెట్టాలి, పెద్ద పిన్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఇంకా ఆ స్వీజింగ్ ఎలా చేయాలి, కలర్ ఎలా అప్లై చేయాలి. చూడండి, ఇప్పుడు కలరు స్క్రీన్ మీద వేస్తున్నామండి. ఎక్కువ కూడా అవసరం లేదండి, జస్ట్ 5 రూపీస్ ఇన్కమ్, 6 to 10 రూపీస్ బిలో మనకి శారీకి ప్రింట్ అయ్యే విధంగా చేస్తామండి. చూడండి, డార్క్ మీద గోల్డ్ కలర్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉందండి. ఇదే కానీ శారీ డార్క్ శారీ మీద ఇదే గోల్డ్ కలర్తో మనం ప్రింట్ వేస్తేనండి మార్కెటింగ్లో మూవింగ్ ఎక్సలెంట్గా అదిరిపోయే ఉంటుందండి. చూడండి, స్విచ్ చేసే విధానం అప్ టు డౌన్, అంటే పైనుంచి కిందకి ఈ విధంగా స్విచ్ చేస్తున్నామండి. ఇప్పుడు డౌన్ టు అప్ స్విచ్ చేసామండి. అంటే ఆల్రెడీ 1 or 2 times ప్రింట్ క్వాలిటీ బాగా వచ్చింది కాబట్టి ఇంకా వన్ టైం స్విచ్ చేస్తే సరిపోతుందండి. ఓకే అండి, ఇప్పుడు మనము దీన్ని సింగిల్ టైం స్విచ్ చేసి ఈ ప్రింట్ అనేది వేసామండి. అసలు సింగిల్ టైం ఎందుకు స్విచ్ చేసామంటే మనము ఈ కలర్ కొంచెంగా లూజ్ ఉందండి. అంటే మనం కంపెనీ వాడిది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన గోల్డ్ కలర్ని చూస్ చేసుకొని చేసామండి, అప్లై చేసాము. సో దీన్ని బట్టి మనకి అదే మాన్యువల్ అయితే ఏంటంటే థిక్గా ఉంటుంది. సో దానివల్ల ఆ థిక్నెస్కి మనకి కలర్ పూర్తిగా అప్లై అవ్వడానికి, ప్రింటెడ్ క్వాలిటీగా డిజైన్ మొత్తం అప్లై అవ్వడానికి 2 times 3 times స్విచ్ చేస్తామండి. ఎక్కువ శాతం 1 or 2 times స్విచ్ చేయడం అనేది కామన్ అండి. సో ఈ ఫ్యాబ్రిక్ కలర్ని యూజ్ చేసి మనము ఈ అందమైన డిజైన్ని మనము శారీస్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ ఈ విధంగా కట్ చేసినా కానీ పీసెస్ లుకింగ్ బాగా గుడ్గా ఉంటుంది. ఓకే వ్యూవర్స్, ఈ పెయింట్ చూసారు కదండి. దీన్ని మనము బైండర్గా అంటే కలుపుకోవడం ఏమీ లేకుండా సింపుల్గా ఒకే ఒక కలర్ గోల్డ్ కలర్ మనము పర్చేజ్ చేసాము, యూజ్ చేసేసాము, డైరెక్ట్ అప్లై అయిపోయిందండి. ఇది శారీకి అంచున ప్రింట్ వేయడానికి బాగా యూస్ఫుల్గా ఉంటుందండి ఇది, అంటే బోర్డర్గా. సో ఇది చాలా లుకింగ్ చాలా గుడ్గా ఉందండి. ఇంకా మీరు చాలా సింపుల్గా యూజ్ చేసామండి దీన్ని. ఈ యూజ్ చేయడానికి మనకి యూస్ఫుల్ అయింది కలర్ అండి. ఆ ఫ్యాబ్రిక్ వాళ్ళ యొక్క కలరు డైరెక్ట్ గోల్డ్ కలర్ మిక్స్ చేసి మనకి అవైలబుల్గా మార్కెటింగ్లోకి ఇచ్చారండి. సో ఈ సిచ్యువేషన్లో మనకి చాలా తక్కువ టైంలో ఈ శారీ మీద ఈ ప్రింట్ వేసి మనం మార్కెటింగ్లో గెయిన్ చేసుకోవచ్చండి. సో దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఖర్చులో అయిపోయిందండి. మనకి తక్కువలో 100 ml కూడా మనకి బాటిల్ అవైలబుల్ వచ్చిందండి. ఓకే, ఈ పుటాన్ని మీరు ఒకసారి క్లారిటీగా చూడండి. ఇది డైరెక్ట్ ఒకసారి స్విచ్ చేసి కలర్ అప్లై చేసామండి. దీన్ని మనము శారీస్ మీద యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ పేపర్ మీద ఒక బ్లాక్ షీట్ మీద ఎందుకు యూజ్ చేసామంటే ఈ బ్లాక్ షీట్ మీద మనం ప్రాక్టీస్ చేయడానికి అండి. ఎందుకంటే గోల్డ్ కలర్ అనేది లుకింగ్ చాలా గుడ్గా ఉండాలండి. మనం స్క్రీన్తో ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసిన శారీ అనేది డ్యామేజ్ అయిపోయిందండి. సో అలాంటి సిచ్యువేషన్స్కి ఈ బ్లాక్ షీట్ మీద ప్రాక్టీస్ చేయడం చాలా యూస్ఫుల్ అండి మనకి. సో వ్యూవర్స్, ముందు ప్రాక్టీస్ అనేది ఎక్కువగా యూజ్ చేయండి. ఈ ప్రాక్టీస్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది అవ్వకుండా ఉండడానికి నేను ఆ కలర్ అనేది మీకు చూపించానండి. సో చాలా సింపుల్గా మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. స్క్రీన్స్ తయారు చేసుకోవచ్చు, స్క్రీన్స్ రకాలు చూపించాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వ్యూవర్స్.